పార్టీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని చిరు వ్యాపారుల గురించి మేము అంచెల వారీగా ఉద్యమ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ యొక్క చౌటుప్పల్ పట్టణంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి రావడంతో సర్వీస్ రోడ్డు విస్తరణ జరుగుతుంది. సర్వీస్ రోడ్లో గతంలో ఉన్న యొక్క డ్రైన్ని తీసేసి రోడ్డు చేయటం జరుగుతుంది. గతంలో ఉన్న రోడ్డు మీద ఆ యొక్క డ్రైన్ సర్వీస్ రోడ్డు పైన పక్కనున్న డ్రైన్ మీద సుమారు 400 కుటీర పరిశ్రమ అంటే చిన్న చిన్న వ్యాపారులు వ్యాపారం చేసుకుంటారు. పండ్లు, పూలు, నిమ్మకాయలు, బెల్టుల షాపని, అల్లం ఎల్లిగడ్డ ఇట్లాంటివి అనేక వ్యాపారాలు, చిరు వ్యాపారాలు 400 కుటుంబాలు జీవనం గడుపుతున్నాయి. మరి ఆ యొక్క అండర్ గ్రౌండ్ బ్రిడ్జిని ఆ యొక్క డ్రైవ్ని తీసేయడం వల్ల సర్వీస్ రోడ్లో వీళ్ళ వ్యాపారం పూర్తిగా కోల్పోతుంది. ఈ యొక్క 3 నుంచి 400 కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఉంది. ఈ వ్యాపారం లేకపోతే వారి కుటుంబాలు దుర్భర పరిస్థితిగా మారే పరిస్థితి ఉంది. కాబట్టి మేము కలెక్టర్ గారి దృష్టికి, ఈ యొక్క ఆర్డీఓ గారి దృష్టికి, ఈ యొక్క మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ గారి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే మరి ఈ చిరు వ్యాపారుల వ్యాపారము కుంటుపడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే దుమ్ము ధూళితోటి వాళ్ళు ఆరోగ్యం చెడిపోతుంది. కొంతమంది చెడిపోయి ఈ యొక్క హాస్పిటల్లో అది ట్రీట్మెంట్ జరుగుతుంది. మరి ఆ విధంగా కాకుండా వెంటనే వాళ్ళ స్థలాన్ని కేటాయించాలి. ఇక్కడున్న గతంలో అంగడి ఈ యొక్క సంత స్థలము పూర్తిగా అన్యాక్రాంతమైంది, ఇంకా కూడా కాబోతుంది. ఉన్న స్థలంలో మరి బస్సులు కానీ డీసీఎంలు ఆటోలు పెట్టుకొని ఈ యొక్క పార్కింగ్ వేదికగా, పార్కింగ్ స్థలంగా భావించి ఇటు ప్రైవేటు వ్యాపారులు, ప్రైవేటు వ్యవస్థ నడిపే వ్యక్తులు ఆ వాహనాలు స్థలంగా మార్చుకున్నారు. ఆ విధంగా కాకుండా వీధి వ్యాపారులకు మీరు కేటాయించి ఆ స్థలాన్ని కేటాయించి వాళ్ళ జీవనోపాధిని కాపాడాలని కోరుతున్నాం. ఇప్పటికే అసంపూర్తిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ బిల్డింగు, అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్ని నిధులు కేటాయించి పూర్తి చేసి మరి వారికి కేటాయించాలని కోరుతున్నాం. అక్కడ సరిపోనట్టయితే ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్లో స్థలాలు సరిపోకపోతే కొంతమంది ఇంకా మిగిలి ఉన్నట్టయితే ఈ అంగడి స్థలాన్ని వారికి కేటాయించాలి. మీరు అనొచ్చు అంగడి స్థలము ఈ సంత ఎక్కడ పోవాలనేది. ఈ స్థలం లేకపోవడం వల్ల అంగడి స్థలము సంత కుదించబడ్డది, సంత నడవలేని పరిస్థితి ఉంది. మరి ఒలిగొండ రోడ్లో ఇక్కడ లక్కారంలో మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ స్థలము చాలా ఉంది, ఎకరాల కొద్దీ ఉంది. అది కూడా కబ్జాకు గురై ప్లాట్లు చేస్తున్నారు, వెంచర్లు చేస్తున్నారు. అది చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఎవరి చేతి వాళ్ళకు ముట్టడంతో ఆ స్థలం కూడా అన్యాక్రాంతం అవుతుంది. కాబట్టి ఆ 2 ఎకరాల, 3 ఎకరాల, 5 ఎకరాల ఈ యొక్క అంగడికి కేటాయించి ఇప్పుడున్న ఈ అంగడి స్థలాన్ని చిరు వ్యాపారులకు ఇచ్చినట్టయితే మరి అనేక మంది చిరు వ్యాపారులు జీవనోపాధితో పాటు ఈడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే వినియోగదారులు ఉన్నారో చౌటుప్పల్ పట్టణానికి విచ్చేసే చుట్టుపక్కల మండలాల వినియోగదారులు అంటే కొనుగోలుదారులకు అనుకూలంగా ఉంటుంది. ఈ అంగడి స్థలంలో కేటాయిస్తే పూలు కానీ, పండ్లు కానీ, అల్లమెల్లిగడ్డ కానీ, కూరగాయలు కానీ, ఇంకేమన్నా చిన్న చిన్న అనేక వ్యాపారస్తులు ఇక్కడ ఉంటే ఏది అయినా ఇక్కడ దొరుకుతుంది. ఈ యొక్క స్థలంలో, ఈ యొక్క లొకేషన్లో అన్ని వస్తువులు దొరుకుతాయి అనేది వినియోగదారులకు కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని, ఈ యొక్క మున్సిపల్ అధికారులని, మున్సిపల్ కమిషన్ని, మున్సిపల్ చైర్మన్ని భారతీయ జనతా పార్టీ నుంచి వేడుకుంటున్నాం. ఈ స్థలాన్ని ఈ కుటీర పరిశ్రమలు అంటే చిన్న చిరు వ్యాపారులకు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ 15-20 రోజుల కేటాయించిన ఎడల భారతీయ జనతా పార్టీ నుంచి ఈ యొక్క చిరు వ్యాపారులను ఉద్యమంగా తీసుకొచ్చి మేమే ముగ్గు పోసి ఆ స్థలాన్ని కేటాయింపజేసే ప్రయత్నం చేస్తామని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, వేడుకుంటున్నాం. వెంటనే ఆ చిరు వ్యాపారులని, వీధి వ్యాపారులు